వండర్‌ఫుల్. ఒక విషయంలో మగజాతి మొత్తం మీకు రుణపడి ఉందండి. ఒక విషయంలో. మీ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. అది చూసి మేమెంత సంతోషపడ్డాం. ఓకే. ఫైనల్‌గా మన కోసం గూడా ఒకరున్నారు. ఆ! ఈరోజు కూడా నా ఫాలోవర్స్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తున్నారా? అసలు కొంతమంది కరెక్ట్‌గా అప్పుడు నేను శివదీక్షలో ఉన్నా. ఆ! కొంచెం అప్పుడు ఉన్నదానికి నార్మల్‌కి కొంతమంది గుర్తుపట్టట్లేదు గానీ, ఆ! ఓకే. నేను ఇన్ని కరెక్ట్. వందల వీడియోలు, ఇన్ని ఆ! వందల మెసేజ్ చెప్తే, ఆ ఒక్కటెళ్ళింది. అది కూడా నేను యాక్చువల్‌గా సర్కాస్టిక్‌గా చెప్పాను పాపం అబ్బాయిల మీద. అవునా? ఆ అమ్మాయిని తట్టుకోలేక అంటే అది నా ఫీలింగ్. కానీ మీరు చాలా మనస్ఫూర్తిగా ఆ! చెప్పినట్టు అనిపిచ్చింది. మనస్ఫూర్తిగానే చెప్పాను. అంటే ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయటానికి అబ్బాయిల గురించి అది బేసికల్‌గా సర్కాస్టిక్‌గా అనిపిస్తది. కానీ నిజంగా మగవాళ్ళు మాత్రం గొప్పోళ్ళండి. థాంక్ యూ ఆ అండి. విషయంలో నేను థాంక్ యూ. చాలా థాంక్ యూ. జెన్యూన్‌గా చెప్తున్నాను. ఓకే. అదే గనుక నేను అమ్మాయిలని అనుంటే నా నా పరిస్థితి తెలీదు గానీ, ఆ రీల్ వైరల్ అయిన తర్వాత చూసి ఫస్ట్ నేను ఇట్లా గుండె పట్టేసుకున్నా. ఆ! నాకు ధైర్యం చాలలేదు కమెంట్స్ ఓపెన్ నిజంగా చేయటానికి. అవును. ఆ! కానీ కమెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత, "నువ్వు దేవతవమ్మా! నువ్వు అదే నిజం గదా! చెప్పావు అమ్మ" అనగానే నాకు అప్పటికి ఎప్పుడు నేను జెండర్ బయాస్డ్ కాదు. ఓకే. మీరెక్కడ చూసినా గూడా ఐయామ్ ఆల్‌వేస్ నేను మానవ జాతి, హ్యుమానిటీ అని మాట్లాడతా. మగ, అవును. ఆడ కాదు అని. రైట్. ఇంకా ఎక్కువ గౌరవం పెరిగింది నాకు అబ్బాయిల మీద. ఓకే. ఇంత స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు. ఎంత స్పోర్టివ్‌గా ఉంటారు. అసలు ఆ రీల్ మీద కొన్ని వందల నేనైతే రీల్స్. హరిత గోగినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అని పెట్టి దానికి ప్రెసిడెంట్ గూడా అయిపోయా. ఓకే. మనకు వండర్‌ఫుల్. ఓకే. ఇదేంటి అది అంటే ఎలా జెప్పారు మీరు దాన్ని అట్లా? పురుషుల మీద మీకు ఆ సానుభూతి ఎందుకు కలిగింది? సానుభూతి అంటే కాదు. బేసిక్‌గా ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, అవును. రేప్ అనే దాన్ని గూడా పురుషులే ఎంజాయ్ జేస్తారు. మామూలుగా అంటే అవును. ఉన్న మన సమాజ రీతిలో జూస్తే అవును. మామూలుగా జరిగే ఆహ్, ఫ్యామిలీ బంధంలో గూడా అవును. మగవాళ్ళదే పైచేయి ఉంటది. వాళ్ళే దాన్ని ఒక తమ హక్కులాగా ఫీల్ అవుతారు. హ్మ్. స్త్రీలు వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా గూడా పట్టించుకోరు పురుషులు. అవును. అంత ఉంటది వాళ్ళకి. ఇది మనది, నా సామ్రాజ్యం అన్నట్టుగా ఉంటది. అవును. అలాంటి వాళ్ళ మీద మీరు సానుభూతి ఎలా చూపించారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్ల. అలా కాదు. అంటే అమ్మాయిలేం చెయ్యట్లేదు గదా! అబ్బాయిలే చేస్తున్నారు అంటే, అమ్మాయిలేం చెయ్యక కాదు. అబ్బాయిలు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి బయటికి రావట్లేదు అనేది సందర్భం. అంటే ఇది భలే ఉంది. ఓకే. అమ్మాయిలేం చేయట్లేదని ఎలా చెప్తారు? చేయకుండానే ఉంటారా? ఓకే. కాదు గదా! అవును. అవును. అయితే ఏంటంటే అమ్మాయిలు శారీరకంగా కొంచెం బలహీనంగా ఉంటారు. మానసికంగా బలంగా ఉంటారు. బలంగా వాళ్ళకిష్టం ఉంటారు. యెస్. లేకపోతే అంత ఈజీగా ఉండరు. అవును. అబ్బాయిలేంటంటే కొంచెం వెల్కమింగ్‌గా, అవును. ఓపికగా, కోఆపరేషన్‌గా కొంచెం ఉంటారు. వెల్కమింగ్ ఏంటండి. 2000% సో ఎనీ టైమ్, ఎనీ సెంటర్ అన్నట్టుగా. సో, అందుకనే అలా అంటే అది నా ఫీలింగ్ ఎప్పటినుంచో. ఓకే. ఇంతకుముందు అది నేను వేరే ఛానెల్‌లో కూడా చెప్పాను. అవునా? ఒక ఓకే. సాటిలైట్ ఇంటర్వ్యూ ఛానెల్‌లో గూడా అచ్చా! అబ్బాయిల గురించి ఇలా మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా ఇంతే. ఆ! అప్పుడు కలకత్తా రేపు దానికి ఆ! ఆ! సంబంధించిన ఆ! ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు గూడా, అవును. అప్పుడు గూడా అందరూ మహిళా సంఘాల వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతుంటే ఓకే. అక్కడక్కడ పర్సెంటేజ్ ఉన్నారు తప్పు చేసేవాళ్ళు. కానీ మగజాతిని మొత్తం అనొద్దు. ఓకే. బట్ ఆడవాళ్ళు ఏం చెయ్యక కాదు. బట్ కాతే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. అందుకే బయటికి రావట్లేదు. ఓకే. చెయ్యనప్పుడు అవి కూడా బయటకొస్తాయి అని అలాగా అచ్చా! నాకనిపించింది చెప్పాననమాట. సూపర్ అండి. ఏదైనా మగవాళ్ళ పాలిట దేవత మీరు. ఆ విషయం మీరు ఫిక్స్ అయిపోండి. రైట్. ఓకే మ్యామ్. మీరెక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంతేనా? హ్మ్. సో, కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు అంటే అలాగే మీరు జ్యోతిష్యురాలు మళ్ళీ. ఈ 2 ఒక రకంగా నాకు కాంట్రాడిక్టరీ అనిపిస్తాయి. ఎందుకంటే గ్రహాలను నమ్ముకుంటే కర్మల్ని తప్పించుకోవచ్చంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమో అన్నీ మనం తెచ్చుకున్న కర్మల ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, వారిని అనుభవించి తీరాల్సిందే అంటారు. సో, ఇంతకి ఏది కర్మల్ని నమ్మాలా? గ్రహాల్ని నమ్మాలా? అసలు ఈ 2 వేరు కాదు. ఓకే. ఇదంతా ఒకటే సిస్టమ్. ఓకే. కర్మ అనే ఒక సిస్టాన్ని ఈ యూనివర్స్‌ని నడిపించే శక్తి అంటే మనం దైవం అంటాం. రైట్. క్రియేట్ చేసి వదిలేశారు. ఓకే. మనం దాన్ని పెంచుతాము, పెంపొందించుతాము, తగ్గించుకుంటాము. కరెక్ట్. మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటది. ఓకే. కర్మ అనేది ఒక సిస్టమ్ అది నడుస్తా ఉంటది. రైట్. మనం చేసిన మంచి చెడులు లెక్కలు జరిగి వాటికి సెపరేట్‌గా అకౌంట్స్‌లోకెళ్తా ఉంటాయి. ఓహో! ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే చేశామో మనకి అకౌంట్స్‌లో పడిన తర్వాత నెక్స్ట్ జన్మ కర్మ డిసైడ్ చేస్తది. ఓకే. ఎక్కడ రైట్. పుట్టాలి? ఎలా పుట్టాలి? ఎందుకు పుట్టాలి? పుట్టిన తర్వాత ఏం చేయాలి? అనే ఒక ప్రణాళికతో ఓకే. మన బర్త్ చార్ట్ అనేది ఏర్పడతది. ఓకే. సో, ఎప్పుడు మనం ఎవరికి ఏ టైంలో ఎలా పుట్టాలి అనేది జాతక చక్రం ఆ గ్రహాలను నిర్ణయించేదే కర్మ. ఓకే. ఓకే. సో, గ్రహాలు ఇక్కడ ఏం కాదు. సెపరేట్ గాదు. వాళ్ళు హీరోస్ కాదు, విలన్స్ కాదు. ఓహ్! గ్రహాలు నిమిత్త మాత్రులు.
ఇదేదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో వాళ్ళకు కూడా కొన్ని రోల్స్ ఇచ్చారు. అచ్చా, కర్మ సిద్ధాంతంలో అవి కూడా పాత్రలే. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు సూపర్. సింపుల్ కర్మ సిద్ధాంతం అనేది డైరెక్షన్ అయితే, గ్రహాలు హీరో హీరోయిన్ యాక్టర్స్ లాంటి వాళ్ళు. యాక్టర్స్ లాగా. అలాగా దీని ఫండింగ్ ప్రొడ్యూసరే యూనివర్సల్ లార్డ్ అంతే. యూనివర్స్ మరి అనుభవించే వాళ్ళంతా ప్రేక్షకుల. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు. అది వాస్తవం. ఓకే. సో కర్మ అనేది ఏంటి అంటే అదొక సిస్టమ్. అది పనిష్మెంట్ కాదు, వరము కాదు. వెరీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఓకే. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో నేను ఎప్పుడు అదే చెప్తున్నా, ఇది సైన్స్ పరంగానే చూసుకుందాం. నేనేమి మూఢనమ్మకాల్లాగా నమ్మమని చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు న్యూటన్ లా ఇది సైన్స్ అంటున్నారు కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటున్నారు కదా. కరెక్ట్. అలాగే మనం చేసే ప్రతి పనికి ఫలితాలు ఉంటాయి కదా, అవును. అది మంచి చెడు అనేది ఈ కర్మ సిస్టంలోకి వస్తుంది. ఓకే. ఓకే. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ మన లైఫ్ డిజైన్ చేయబడుతుంది. ఓకే. అది కూడా పూర్తి స్థాయిలో కర్మ చేతుల్లో ఏముండదు, మన చేతుల్లో కూడా ఉంటది. ఇప్పుడు ఇలాగా చెయ్యాలి, ఈ రోజున అలా చెయ్యాలి, ఇలా పుట్టాలి అలా పుట్టాలి అనేది డిసిషన్ అయిపోయింది కదా. అవును. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది నా ఫ్రీ విల్ ఉంటది. ఉంటుందా? 100% ఉంటుంది. ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం ఎట్లా అప్లై అవుతుంది? కర్మ సిద్ధాంతం ఎట్లాగంటే, ఇప్పుడు నేను ఏ తల్లిదండ్రులు పుట్టాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. అవును. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కర్మ సిద్ధాంతం డిసైడ్ చేసింది. ఓకే. నాకు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైట్. పూర్వ జన్మలో నేను ఒక అమ్మాయిని, నా భార్యని బాగా బాధలు పెట్టేసేసి ఒక చెడ్డ భర్తని. అవును. ఈ జన్మలో నాకు అది రివర్స్ లో నేను దాని రుణం తీర్చుకోవాలి. అచ్చా. నేను బాధలు పడే భార్యని బాధలు పెట్టే భర్త భర్త. రావాలనేది కర్మ సిద్ధాంతం డిసిషన్ తీసేసుకుంది. ఓకే. ఇప్పుడు నాకు బాధలు పెట్టే భర్త ఉన్నాడు, కానీ నాకు ఫ్రీ విల్ ఉంది. ఇప్పుడు అతని చేతుల్లో నేను బాధలు పడాలా, అతన్ని మార్చుకోవాలా, లేదా అతను వదిలేయాలా, నా చేతుల్లోనే ఉంది కదా. ఒకవేళ మీరు వదిలేశారు అనుకుందాం, అవును. మరి ఆ కర్మను మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తారు? అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఏదైతే వచ్చేసిందో అది అక్కడతో అయిపోయింది కదా. నేను ఇప్పుడు చేసే పనులు బట్టి ఇంకా అంటే ఇప్పుడు ఈ వదిలేయటం జ్ఞానంతో వదిలేయాలి. ఎట్లా పడితే ఎట్లా గర్వంతోనో వాటితో కాదు. వాట్ ఎవర్ జరిగింది, నేను దీన్ని ఒప్పుకుంటున్నా, ఎరుకతో చేయాలి. ఇది నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషిని నేను ద్వేషించట్లేదు. ఓకే. నేను చెప్పే వదిలేటువంటి కోపంతో వీడంతా చూద్దామని వదిలేసి కేసులేసి అట్లా కాదు నేను అంటుంది. నా కర్మానుసారం ఈ మనిషి వచ్చాడు, సో ఈ మనిషిని నేను క్షమించేస్తున్నా. నేను చేసుకున్న దానికి ఈ మనిషి వచ్చాడు, ఈ మనిషిని క్షమించడం వల్ల ఇక్కడ నా రుణానుబంధం కట్ అయిపోతుంది. కానీ అక్కడ నేను ఉండాలా లేదా అనేది నా ఫ్రీ విల్. ఇక్కడ నుంచి ఉంటది. ఒకవేళ ఆ మనిషి నుండి ఆయన టార్చర్ పెడితే నాకు ఆగామి కర్మ, అంటే ఇప్పుడు ఫ్యూచర్ కర్మ ఫామ్ అవుతుంది. నేను టార్చర్ పడుతూ ఉండేది నా ఫ్రీ విల్ కర్మ. సో ఫ్రీ విల్ అనేది ప్రతి విషయంలో ఉంటది. సంచిత కర్మలు అంటే మనం తెచ్చుకున్నవి కాదు. ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మలో మనం ఏం అనుభవించాలని తెచ్చుకునేది ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే అక్కడ బిగ్ అకౌంట్, స్విస్ అకౌంట్, అన్ని జన్మలకి సంబంధించి పోగే అకౌంట్ సంచిత కర్మ. ఈ జన్మలో ప్యాకేజ్ మాత్రమే ప్రారబ్ధ కర్మ. దట్ ఈస్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, తెచ్చుకున్న ప్రోగ్రామ్, అది మారదు. ఆగామి అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం చేసే వాటి వల్ల స్టోరేజ్ అయ్యేది. మూడే సింపుల్. అయితే ఇప్పుడు సింపుల్ గా మనకి మీరు ఇందాక అడిగిన ఈ కర్మ ప్లానెట్స్ గురించి చెప్పాను కదా. కర్మ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేది పాత్రదారులు. ఇప్పుడు ఎలా ఉంటదంటే, మీరు స్టూడెంట్ అండి, మీరు చదువుకున్నారు కదా, ఎగ్జామ్ రాశారు. మీరు బాగా చదువుకుంటే పరీక్ష రాస్తే ఫలితాలు మీరు చదువుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు స్కూల్లో జాయిన్ చేయడం వరకే కర్మ పని. చదువుతారా లేదా, ఎగ్జామ్స్ రాస్తారా లేదా అనేది మీ పనే.